వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం సాగర్ నగర్లో ఉన్నాము. అటువైపు చూసుకుంటే బీచ్ కనిపిస్తుంది ఆహ్లాదకరంగా. ఇటువైపు మనకి ఇస్కాన్ టెంపుల్ ఉందన్నమాట. ఇస్కాన్ టెంపుల్ అనేది శ్రీకృష్ణుడిని వీళ్ళు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అలాగే హిందువులకి ఎంతో పవిత్రమైన భగవద్గీతని వీరు అందరూ చదవాలని ప్రచారం చేస్తూ ఉంటారు. హిందూ మతాన్ని కాపాడుతూ ఉంటారు. భగవద్గీతని ఎక్కువగా వీరు ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో శ్రీకృష్ణాష్టమి జన్మ వేడుకలు ఉన్నాయి. అయితే దానికోసం వీరంతా లైటింగ్ అంతా కట్టిన మనకి కనిపిస్తూ ఉంది రోడ్డుకి ఇరువైపులా. అట్లాగే మరి వీరు కొన్ని ఉత్సవాలు కూడా జరుపుతున్నారు. శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా ఆలయాన్ని ఎంతో సుందరంగా అలంకరిస్తున్నారు. మనం మార్నింగ్ టైంలో వచ్చాం కాబట్టి మనకేం కనిపించట్లేదు. అదే ఈవినింగ్ టైం, నైట్ టైం అయితే చాలా సుందరంగా కనిపిస్తూ ఉంటుంది ఈ లైటింగ్ అంతా కూడా. ఇంకా వారు ఏమేమి జరుపుతున్నారో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మనతో పాటు ఈ ఆలయం మొత్తం వారే చూసుకుంటారండి. నితాయి సేవని మాత గారు. వారిని అడిగి కృష్ణాష్టమి వేడుకలతో పాటు ఆవిడ ఒక్కరే ఎలా దీన్ని నడుపుతున్నారో కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం. అంటే కృష్ణాష్టమి వేడుకలు జరగబోతున్నాయి. ఏమేమి ఏర్పాట్లు చేశారు? స్టాల్స్ అన్నీ కూడా మేము చూస్తున్నట్టయితే ఇంకా ఏం ప్రత్యేక పూజలు ఏమేమి చేయబోతున్నారు? హరే కృష్ణ అండి. సో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది ఇస్కాన్ టెంపుల్కి చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ ఫంక్షన్. ఎందుకంటే మా సిగ్నేచర్ డీటీసే రాధా దామోదర్. సో జన్మాష్టమి ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా అవుతుంది. ఈ ఇయర్ మరీ గ్రాండ్గా, ఎందుకంటే మేము వైజాగ్ వచ్చి 25 years కంప్లీట్ అయ్యి 26th yearలో ప్రవేశిస్తున్నాము. సో ఇస్కాన్ జన్మాష్టమి ఫెస్టివల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మా చిన్న 2 years old బాయ్ నుంచి 80 year old పర్సన్ అందరి కోసం ఏదో ఒకటి ఎంగేజ్మెంట్ ఉంటుంది, ఏదో ఒకటి యాక్టివిటీ ఉంటుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా అంత బృందావనం లాగా ఉంటుంది. సో చిన్న పిల్లలకి 2 years old అయినా 6 months బేబీస్ అయినా వాళ్ళు విచిత్ర వేషధార అంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొంటూ చిన్న కృష్ణుడుగా, రాధాగా అని అలా తయారయ్యి వస్తారనమాట. అలానే కొంచెం పెద్ద పిల్లలకి సోలో డాన్స్, గ్రూప్ డాన్స్, మరీ కొంచెం పెద్ద పిల్లలకి కుకింగ్ కాంపిటీషన్, రంగోలీ అలాంటివి కూడా ఉంటాయి. అండ్ స్టూడెంట్స్ అందరికీ ఎస్ఏ రైటింగ్ అయినా, కృష్ణ టెస్ట్ అయినా, క్విజ్ అయినా, కృష్ణుడు ఒక వెన్న కుండని పెయింటింగ్ చేయడం, పాట్ పెయింటింగ్ అలాంటివి కూడా ఎన్నో కాంపిటీషన్స్ ఉంటాయన్నమాట. అలానే యువకులకి, యంగ్స్టర్స్ అందరు కాలేజ్ గోయింగ్ పిల్లల కోసం డిబేట్స్ అనమాట, ఎలోక్యూషన్ అనమాట, మన సనాతన ధర్మ గురించి, మన కృష్ణ కాన్షియస్నెస్ గురించి, మన సంస్కృతి గురించి, విలువల గురించి డిస్కషన్స్ ఉంటాయన్నమాట. దానిలో కూడా చాలా ఇప్పటికి 19 colleges రిజిస్టర్ చేశారు వాళ్ళ స్టూడెంట్స్ని. అండ్ వాళ్ళకి అఫ్కోర్స్ తర్వాత గీతా కోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గీతా పైన కూడా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అలానే చాలామంది పిల్లలకి గీతా పారాయణ్ కాంటెస్ట్ అంటే గీతా శ్లోకాలు వాళ్ళు పారాయణ చేస్తారు. సో ఈ అన్ని కాంపిటీషన్స్ మార్నింగ్ నుంచి మొదలవుతాయి. చాలా సరదాగా ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి 4:35 కల్లా అయితే మొత్తం బృందావన్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇంకొక ప్రదేశంలోని ఉట్లోత్సవ్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో హ్యూమన్ చైన్తోని పిల్లలు ఆ వెన్నకుండని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలానే వాళ్ళ మీద వాటరు, అనేక రకమైన ద్రవ్యాలు జల్లించడం అవుతుంది. కానీ వాళ్ళు ఎలాగైనా అది కాంపిటీషన్లో విన్ అయ్యి ఆ వెన్న కుండని బ్రేక్ చేస్తారు. సో అదంతా చాలా సరదాగా ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళందరి కోసం ఏంటంటే కంటిన్యూస్గా ఉపన్యాసం ఉంటుంది కృష్ణ లీలల పైన. అలానే కృష్ణ దర్శన్ రోజంతా ఉంటుంది. అండ్ ఉయ్యాల సేవ, మామూలుగా భగవంతుడికి మనం సేవని అందించాలంటే మనకి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి. కానీ జన్మాష్టమి రోజు ఆ పర్సనల్ సేవ అంటే కృష్ణుడికి ఎవరైనా ఉయ్యాలలో ఆయనకి ఆ సేవని అందించవచ్చు. అది కంటిన్యూస్గా జరుగుతుంది. అది కాకుండా అభిషేకం
మామూలుగా మీరు ఏ టెంపుల్ వెళ్ళినా అభిషేకం అనేసరికి పూజారిలే చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరూ అభిషేకం కూపన్ తీసుకోవచ్చు. అండ్ వాళ్ళ ఒక చేతితోని శంఖలోని పంచద్రవ్యాలతోని బాలగోపాలకి అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట. అది కూడా రోజంతా ఉంటుంది. అండ్ మెగా ఫైనల్ మధ్యరాత్రి ఉంటుంది. ఎందుకంటే మన అందరికీ తెలుసు కృష్ణుడు ఆవిర్భావించారు మథుర జైల్లో, మథుర కారాగారంలో మధ్యరాత్రి. సో ఇక్కడ కూడా మధ్యరాత్రి వరకు హడావడిగా ఉంటుంది. అండ్ రోజంతా డివోటీస్ ఉపవాసం చేసుకుంటారు. సో వాళ్ళు ఏమీ తినరు తాగరు. సో మధ్యరాత్రి 12 గంటలకి 11 గంటలకి అప్పుడు బాలగోపాలకి మహా అభిషేకం అంటే 108 కలశాలతోని అనేక సుగంధ ద్రవ్యాలతోని పాలు, పెరుగు, ఫ్రూట్స్, డిఫరెంట్ వెరైటీస్తోని అభిషేకం అవుతుంది. ఆ అభిషేకము చరణామృతం ఏదైతే ఉంది దాన్ని తాగి డివోటీస్ ఫాస్ట్ బ్రేక్ చేస్తారు. తదుపరి కీర్తన ఉంటుంది. అండ్ 1008 దీపాలతోని దీప ఆరాధన, మహామంగళహారతి, మళ్ళీ భగవంతుడికి కొత్త బట్టలు, ఎందుకంటే ఆయన ఆవిర్భావించారు మధ్యరాత్రి. ఆ తర్వాత మళ్ళీ ఒక 132 వరకు కీర్తనము. ఆ తర్వాత డివోటీస్ అందరూ రెస్ట్ తీసుకుంటారు. సో ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ మీది ఓన్లీ ఇస్కాన్ టెంపుల్లో మీరు ఇది చూడగలుగుతారన్నమాట. అంటే ఎవరెవరిని ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు? వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఎవ్రీబడి. ఇస్కాన్లో ఎవరు పెద్ద చిన్న అనేది ఆ వ్యత్యాసం లేదు, అందరూ రావచ్చు, ఎవరైనా రావచ్చు. అలా అయినా మన ప్రముఖులు, మన ఎంపీస్ అయినా, ఎమ్మెల్యే గారైనా, మన కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్, మన ఛాన్సలర్ గారు, వైస్ ఛాన్సలర్, అలా అందరినీ పేరున ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ తప్పకుండా అందరూ ప్రతి సంవత్సరం హాజరవుతున్నారు. ఈ సంవత్సరం కూడా హాజరవుతారని ఆశిస్తున్నాం. పక్కన ఆలయ నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారు. ఎలా జరుగుతుంది పనులు అట్లా? అంటే దానికోసం మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది ఎవరి నుంచి? సో మనం ఇప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇక్కడ గత 4-5 ఇయర్స్ నుంచి మొదలు పెట్టాము. సో ఇది చాలా భవ్యమైన టెంపుల్. ఇది చాలా మాన్యుమెంటల్ టెంపుల్. అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక మాన్యుమెంట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇది ఒక చిన్న ఇల్లు అనేది కాదు. సో మా ఒక అభిప్రాయం లేదంటే మా ఒక కృషి ఏంటంటే ఇది ఎంత అందమైన టెంపుల్ ఉండాలంటే ఫ్యూచర్లో ఎవరైనా వైజాగ్ సిటీలో వచ్చారంటే ఇస్కాన్ టెంపుల్ చూడకుంటే వెళ్ళరు. వాళ్ళు వైజాగ్ ట్రిప్ కంప్లీట్ అవ్వదు. సో అందుకోసము చాలా మంచిగానే దీన్ని తయారు చేయడం జరుగుతుంది. మక్రానా నుంచి మార్బుల్, జైపూర్ మక్రానా నుంచి మార్బుల్స్ తెచ్చుకోవడం జరిగింది. సో ఆ మార్బుల్లో కూడా కార్వింగ్ వర్క్ అవుతుంది. అంటే ఉట్టి వేయడం కాదు, దాంట్లో లోపల కార్వింగ్ చేస్తున్నారు. అది చాలా టైం పడే ఇది అనమాట. సో మన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్, టెంపుల్, ఒక సంస్కార హాల్, ఎక్కడైతే భాగవత్ సప్తా అలాంటి అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. భగవద్గీతని ప్రతి ఒక్కరూ చదవాలని చెప్తూ ఉంటారు. నేటి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు మనం చూస్తే ప్రస్తుతము యంగ్స్టర్స్కి ఉన్న మెయిన్ సమస్య ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ, వరీ. వాళ్ళకి ఆనందం అనేది లేదు. యాక్చువల్గా విద్యాభ్యాసం అనేది ఒక ఆనందమైన ప్రాసెస్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎక్కడైనా ఏదైనా నేర్చుకుంటున్నామంటే అదొక ఆనందాన్ని కలిగించాలి మనలోని. అంటే నాకు ఏదైతే తెలియదు నేను ఈరోజు తెలుసుకున్నాను, అది మనకి ఆనందం ఇవ్వాలి, కానీ ఆందోళన ఎందుకు ఇవ్వాలి? సో సంథింగ్ రాంగ్. మన విద్యా సంస్థలు ఏంటంటే వాళ్ళు శరీరం గురించి బోధిస్తున్నారు కానీ ఆత్మ గురించి ఏమీ బోధించట్లేదు. సో అందు గురించి పిల్లలకి అవగాహన లేకుండా వాళ్ళు డిప్రెషన్లో వచ్చి స్ట్రెస్, ఎగ్జామ్స్ ఫియరు, యాంగ్జైటీలో ఉంటున్నారు. సో అందు గురించి ఇస్కాన్ది ఇంకొక ప్రయత్నం ఏంటంటే ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చి మన జీవితం గురించి కంప్లీట్గా ఒక బిగ్ పిక్చర్ వాళ్ళకి ఇవ్వడం. ఎందుకంటే మామూలుగానే జనాలు అనుకుంటారు మన జీవితం మేబీ లైఫ్ అండ్ డెత్, కానీ బిఫోర్ లైఫ్ కూడా మనకు ఒక జీవితం ఉండేది, అండ్ ఆఫ్టర్ డెత్ కూడా ఒక జన్మం అనేది ఉంటుంది. సో ఇదంతా జ్ఞానం భగవద్గీతలో ఉంది. ఎప్పుడైతే ఎవరైనా భగవద్గీత చదువుతారో వాళ్ళకి ఒక బిగ్గర్ పిక్చర్ తెలుస్తుంది. నేనెవరు, ఎందుకు పుట్టాను, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడితో సంబంధం ఏంటి, అసలు జీవితం ఒక ఉద్దేశం ఏంటి, మానవ జీవితంలో నేను ఏం చెయ్యాలి, నేను భగవంతుడిని ఎలా పొందాలి, నాకు శాంతి అనేది ఎలా దొరుకుతుంది, ఇదంతా గీతలో ఉంది. సో స్పెషల్లీ యంగ్స్టర్స్కి మీరు ఇప్పుడు వినే ఉంటారు, అంటే చాలా కేసెస్ అవుతున్నాయి. అది చెప్పకూడదు కానీ చాలా రాంగ్ థింగ్స్ అవుతున్నాయి సిటీలోని, లేదంటే వరల్డ్లోని, ఇండియాలోని, ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఎందుకు అవుతున్నాయి? ఎందుకంటే ఇంద్రియాలని నియంత్రించలేకపోతున్నారు. ఎందుకంటే ఆ కల్చరు, ఆ జ్ఞానం వాళ్ళకి ఎవరు ఇవ్వలేదు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మన మూవీస్ కూడా ఎలా ఉంటాయంటే నువ్వు ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఉన్నావు, అందరినీ కొట్టేసావంటే నువ్వు ఎంత గొప్పవాడు అని కీర్తిస్తారు. అండ్ తర్వాత అదే ఎప్పుడైతే మన కాలేజ్ పిల్లలు ఆచరణలో తీసుకొస్తే వాళ్ళని విమర్శిస్తారు. పిల్లలు పాపం కన్ఫ్యూజ్గా ఉన్నారు. మూవీస్లో హీరోస్ చేస్తే గ్రేటు, మేము చేస్తే తప్పు, మేము దాన్ని దాన్ని ఇమిటేట్ చేస్తున్నాం కదా, అనుకరిస్తున్నాం. అందు గురించి
మన సనాతన ధర్మ గురించి, మన ఒక పరంపరలో, మన ఒక చరిత్రలో ఎంత గొప్పవాళ్ళు ఉండేవారు. వాళ్ళకి కామము, క్రోధం, మోహ ఏమీ లేకుండా ఎంత మంచి సద్గుణాలు కలిగి ఉండేవారు. అలాంటి వాళ్ళ గురించి పిల్లల్ని స్కూల్లో, కాలేజ్లో బోధిస్తూ ఉంటే వాళ్ళు పిల్లలకి ఐడియల్గా తయారవుతారు. నేను ఇలా అవ్వాలా, ప్రభుపాదుల్లాగా ఉండాలి, లేదు నేను అబ్దుల్ కలాం గారు ఉండాలి, నేను ఇలా ఉండాలని అప్పుడు వాళ్ళు ఐడియల్స్ అవుతారు. కానీ మనం వాళ్ళకి రాంగ్ కంటెంట్ చూపిస్తే ఆ రాంగ్ పీపుల్ వాళ్ళ ఐడియల్స్ అవుతారు. సో సమ్వేర్ సమాజంలో మనం ఆ ఒక జాగృతని తీసుకురావాలి. మంచి పుస్తకాలు, మంచి సాంగత్యము, మంచి ఆర్గనైజేషన్స్ని సపోర్ట్ చేయాలి. అండ్ వాళ్ళు ఇన్ టర్న్ ఈ సొసైటీని, కమ్యూనిటీని మంచి ప్లేస్గా తయారు చేస్తారు, వాళ్ళు గైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు సనాతన ధర్మం, హిందూ సనాతన ధర్మం వెనుకబడిపోతుందంటూ ప్రణవానంద ప్రభుజీ, రాధా మనోహర్ దాస్ గారు ఇట్లాంటి వాళ్ళంతా పోరాటాలు చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? సో ఎస్, ఎవ్రీబడి, అంటే ఇక్కడ ఒక మనిషి ఇద్దరు చేస్తే ఏం అవ్వదు, మనం అందరూ కలిసి చెయ్యాలి. సో ఒక్కరిద్దరు కాదు, ఎవ్రీ సింగిల్ పర్సన్ అనుకోవాలి ఇది నా బాధ్యత, సనాతన ధర్మని కాపాడడానికి ఇది నా బాధ్యత అని అనుకుంటూ అందరూ అడుగు ముందుకేస్తే వెరీ ఈజీగా అయిపోతుంది. కానీ ఆయన చేస్తున్నారు కదా, ఈయన చేస్తున్నారు కదా అని మనం ఊరుకొని డ్రామా చూడడం కాదు, మనం దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. థ్యాంక్ యూ మాతాజీ, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఈ ఆలయం యొక్క విశిష్టత, అట్లాగే శ్రీకృష్ణుడి వేడుకలు, జన్మాష్టమి వేడుకలు జరగనున్నాయి. మనతో వాటి గురించి తెలపడానికి ఆనంద్ ప్రభుజీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ప్రభుజీ నమస్కారం. అసలు రేపటి నుంచి శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకలు జరగనున్నాయి. ఎలా ఏర్పాట్లు అంటే ఘనంగా ఉన్నాయి, మేమైతే చూసిన దాని ప్రకారం. ఇంకా ఏమేం చేయబోతున్నారు ప్రత్యేకంగా? మనకి 24, 25, 26, 27 అంటే 24లో మనకి స్టార్ట్ చేస్తాము శనివారం. మళ్ళీ అలాగే ఆదివారం కూడా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అలాగే మళ్ళీ 26లో మనకి జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి స్టార్ట్ అవుతుంది. అప్పుడు చాలామంది 1 lakh పీపుల్ అందరూ వస్తారు. అందులో అందరూ చాలా అద్భుతంగా పాల్గొంటారు. 1 lakh పీపుల్ వస్తారు చాలామంది వచ్చి. ఇందులో అందరికీ మట్టి కుండలతో ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు, అందరూ వచ్చి ఇక్కడ ఇంత పెద్ద టెంపుల్లో పాల్గొని అక్కడ టెంపుల్ కూడా లోపలందరూ చూపించి ఇక్కడ ప్రసాదం ఈ 1 lakh పీపుల్ కూడా ప్రసాదం అరేంజ్ చేస్తాము. అందరూ అన్న ప్రసాదం తీసుకుంటారు. ఇక్కడ విశాఖపట్నం, వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వచ్చి ఇక్కడ ఇందులో ఎంతోమంది టెంపుల్లో చాలామంది హెల్ప్ చేశారు, వాళ్ళను కూడా తీసుకొని వస్తాము. వచ్చినాక ఇక్కడ దర్శనం అండ్ హారతి అందరికీ ఇప్పించి నెక్స్ట్ మళ్ళీ 26 తర్వాత 27 మన గురువుగారి యొక్క పుట్టిన టైము, నందోత్సవం కూడా. ఆ రోజు కూడా చాలా అద్భుతంగా చేస్తాము. 108 రకాల వంటకాలు చేసి అందరికీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఇక్కడ మా గురువుగారు సాంబదాస్ ప్రభుజీ, నితాశేవిని మాతాజీ చాలా కష్టపడి ఎంతో, అసలు 9 years ఆయన స్టార్ట్ చేసి టెంపుల్. ఆ 9 years నుంచి అలా కడుతూనే ఉన్నాను. ప్రతి చాలా కష్టపడ్డారు. అంటే డోర్ టు డోర్ కలెక్ట్ చేస్తూ మా గురువుగారు వాళ్ళ కష్టం చూసి మేమందరం ఇక్కడ సేవ చేయగలుగుతున్నామంటే వాళ్ళ కష్టం చూసే మేము ఇక్కడ చేయగలుగుతాం. అంటే ఇస్కాన్ అనేది చాలా పెద్దది కదా, మీకు ఎందుకు అంత కష్టమైంది? అంటే ఎవరైనా ట్రస్ట్లు కానీ ఏమి హెల్ప్ చేయలేదు? ఇస్కాన్ అనేది భక్తికి సంబంధించింది మాట. ట్రస్ట్ అంటే 700 టెంపుల్ ఉన్నాయి మన వరల్డ్ వైజ్. ఇంకొక ఇస్కాన్ నుంచి ఈ ఇస్కాన్కి ఏమీ రాదు, అంటే ఇచ్చినా తీసుకోరు. ఎందుకంటే ఈ ఏరియా ఉన్నవాళ్ళు ఇక్కడ విశాఖపట్నం, అక్కడ నుంచి మనీ వస్తే ఈ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు భక్తులు ఏం కావాలి. అందుకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడే, అంటే వీళ్ళకి భాగస్వామిగా దొరుకుతుంది. అంటే వీళ్ళు ₹1 ఇచ్చినా చాలు. అలాగే ప్రతి ఒక్కరూ ఇక్కడ 6,000 మంది లైఫ్ మెంబర్స్ కూడా చేశారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళే ఈ టెంపుల్ కడుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వామిగా ఉండాలని, అంతే తప్ప లేకపోతే ఇస్కాన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికైనా అంతేనే వస్తుంది, అలాగే ఇక్కడ ఉండదు. అంటే కృష్ణాష్టమి వేడుకల రోజు ప్రత్యేక అతిథులుగా ఎవరిని ఆహ్వానించారు? అంటే మనకి ఇంతకు ముందు హెల్ప్ చేశారు ప్లేస్ విషయంలో. ఇంకా ఏదైనా మంచి ఇందులో ప్రోగ్రామ్స్ ఏదైనా మనకు చాలామంది హెల్ప్ చేశారు. ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్యే గారు, మన మంత్రి ఇక్కడికి వచ్చి పెద్ద ఫెస్టివల్ టైంలో హెల్ప్ చేశారు. వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము, వాళ్ళ ద్వారా చేపిస్తాము.
మెయిన్ ముఖ్యంగా మా గురువు గారి యొక్క చాలా 9 ఇయర్స్ ఇక్కడ ఎన్నో కష్టాలు పడి ఇక్కడ అప్పట్లో ఇక్కడ చాలామంది అడ్డుపెట్టి ఎంతో కష్టపెట్టారు మా గురువు గారిని. కానీ చాలా ఎంతో కష్టంతో ఈ టెంపుల్ కట్టారు మాది. అసలు ఊహించలేము. మేమందరము ఎంతో కష్టపడి మేము చేయగలుగుతున్నామంటే వాళ్ళ కృప, గురువు గారి కృప ద్వారా మేము ఇక్కడ నిలబడి చేయగలుగుతున్నాం. మాది ఇంతకు మించి మేము ఇంకా ఏం చేయగలం? వాళ్ళ కృప. ఈరోజు మేము ఇందులో ఉండి ఎంత సేవ చేయగలుగుతున్నామంటే ఈ రాధాకృష్ణులు ఎంతో ఈ విగ్రహాలు అనేది మనం ఇక్కడ ఉండగా ఇంకా విజయనగరంలో కూడా టెంపుల్ కట్టారు. ఈ విగ్రహాలు విజయనగరం పంపించేస్తాం. ఇక్కడికి పెద్ద విగ్రహాలు కూడా వస్తున్నాయి చాలా. అది మకరానా మార్బుల్ ఇక్కడ జైపూర్ రాజస్థాన్. ఇక్కడ అందరూ డొనేషన్ చేసిన వాళ్ళే, అలా వచ్చి డొనేషన్ ద్వారా వచ్చినవి. అంత డొనేషన్ అంత ఏమి ఇక్కడ ఎవరు ఏమీ పెట్టేది ఏం లేదు. అందరినీ భాగస్వామిగా చేసిందే ఇస్కాన్ అంటే భక్తికి సంబంధించింది. డబ్బులకు సంబంధం లేదు. ఎవరైతే భక్తులో వాళ్ళు తెచ్చిస్తారు, భగవంతుడే తీసుకొని వస్తారు. గురువు కష్టాన్ని చూసి భగవంతుడు వాళ్ళని అనుగ్రహించి వాళ్ళ ద్వారా టెంపుల్ కట్టిస్తుంటారు. అది భగవంతుడి యొక్క కృప, గురుకృష్ణుల కృప. ఇక్కడ ఏమీ ఉండదు, అందరూ భక్తులే. రోజువారీ పూజా కార్యక్రమాల్లో ఏమేమి ఉంటాయి కృష్ణుడికి చేసే పూజ? రోజు ఉదయం 3:30కి లేచి అందరూ వస్తారు, మంగళారతి చేస్తారు. 4:30కి 4:30 నుంచి మళ్ళీ 5:15 వరకు మంగళారతి అవుతుంది, తులసి హారతి అవుతుంది. తర్వాత మళ్ళీ అప్పుడు ఇంకా కటన్ వేసేస్తారు. వేసి మళ్ళీ అక్కడ అందరూ కూర్చొని జపం చేస్తారు. జపం చేసి టెంపుల్ అందరూ క్లీన్ చేస్తారు, భక్తులే అందరూ క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ 7:30కి అలంకరణ చేసి మళ్ళీ ఓపెన్, మళ్ళీ దర్శనారతి అయిపోయినాక 1 అవర్ మళ్ళీ అక్కడ గురు పూజ ఉంటుంది. గురు పూజ అయిపోయినాక మళ్ళీ ప్రసాదం అందరికీ 1 అవర్ భాగవతం క్లాస్ ఉంటుంది. ప్రసాదం తీసుకుంటాం. ప్రసాదం తీసుకుని మళ్ళీ ఇంకా కంటిన్యూ దర్శనం. మళ్ళీ 1 o'clock బంద్. 1 o'clock కటన్ వేస్తే మళ్ళీ 4 o'clock ఓపెన్ చేస్తారు. మళ్ళీ 4 నుంచి 6:45 వరకు ఓపెన్ ఉంటుంది. 6:45 మళ్ళీ కటన్ వేసి తులసి హారతి అవుతుంది. అక్కడ మళ్ళీ తులసి హారతి అయిపోయినాక మళ్ళీ గౌరీ హారతి అయిపోయినాక కీర్తన్ భజన్ 8:30 వరకు ఉంటుంది. 8:30 క్లోజ్ చేస్తారు. మళ్ళీ మంగళారతి సేమ్. అంటే కృష్ణాష్టమి వేడుకల రోజు కూడా ఇవే పూజలు ఉంటాయా? ప్రత్యేకంగా పూజలు ఏమైనా కంటిన్యూ ఇక్కడ విఐపి దర్శనం వేరేగా ఉంటుంది. వచ్చిన వాళ్ళ భక్తులందరికీ అక్కడ లాక్ చేస్తాము. అక్కడ నుంచి అలా దర్శనం చేసి అలా వెళ్ళిపోతారు. అందరికీ దర్శనం సేమ్ ఇక్కడ పూజా పద్ధతి. కానీ వచ్చిన వాళ్ళకి అందరితో పూజ జరిపిస్తాం. శ్రీకృష్ణుడికి ఎక్కువగా వెన్న ఇష్టం, బాలకృష్ణుడికి. మరి ఈ కృష్ణుడికి నైవేద్యంగా మీరు ఏం పెడుతుంటారు? వెన్ననే కాదు, భగవంతుడికి మేము ఏది తింటే అది అర్పించి మేము తింటామండి. ఏదైనా కానీ మనం సాత్విక్ ఫుడ్, ఏదైనా పళ్ళు ఫలాలు ఇటువంటివి అన్నప్రసాదం కూడా మేము తింటాము. భగవంతుడికి అర్పించి మేము తింటామండి. ఇంకా వేరే ఇంకేం ఉండదు, ప్రత్యేకంగా ఏం లేదు. స్వీట్స్ అన్నీ సేమ్, మనం ఏది తింటామో అదే భగవంతుడికి అర్పించి మేము తింటాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు, యశోదమ్మ బాలకృష్ణుడిని కట్టివేశారు రోలుకి. ఎందుకంటే చిన్ని కృష్ణుడు మట్టి తిన్నాడని చెప్పేసి కట్టివేస్తుంది అని చెప్పి మనం చాలా కథల్లో తెలుసుకున్నాము. ఎంతో సుందరంగా కనిపిస్తూ ఉంది, అద్భుతంగా ఉంది. మనకి రియల్గా చూస్తున్నట్టే అనిపిస్తుంది మన కళ్ళ ముందు. ఇందాక మనం చూసామండి, అది ఆలయం పాతదనమాట. ఇక్కడ కొత్తగా ఒక పెద్ద ఆలయాన్ని అయితే నిర్మాణం జరుగుతోంది. ఏంటంటే ఇందాక ప్రభుజీ చెప్పినట్టు అక్కడ విగ్రహాలన్నీ విజయనగరం పంపిస్తారు. పెద్ద విగ్రహాలు ఈ ఆలయానికి సరిపడా విగ్రహాలని ఎక్కడి నుంచో తెప్పిస్తున్నామని చెప్పేసి మనకు చెప్పారు. ఆ విగ్రహాలని ఇందులో పెడతారు. ఇక్కడ చూసుకుంటే స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా జరుపుతారట. ఆ బ్రహ్మోత్సవాల కోసం ఇక్కడ పుష్కర్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నిర్మాణం అవుతున్న ఈ టెంపుల్కి ఈ మార్బల్స్ అంతా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. వాటి గురించి ప్రభుజీని అడిగి తెలుసుకుందాం. చెప్పండి ప్రభుజీ, అంటే ఈ మార్బల్స్ని ఎక్కడి నుంచి తెప్పించారు? చూసుకుంటే మిల్కీ వైట్గా కనిపిస్తూ ఉంది, దీని గురించి చెప్పండి. యాక్చువల్గా ఇవి ఏంటంటే చాలా ఫేమస్ మార్బుల్ అనమాట. రాజస్థాన్లో మనకు మక్రానా మార్బుల్ అని ఉంటుంది. ఇది డైరెక్ట్ రాజస్థాన్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఇది మీరు చూస్తే చాలా
ప్యూర్ వైట్గా ఉందన్నమాట మొత్తం. ఏంటంటే విశాఖపట్నంలో వేరే టెంపుల్స్లో కూడా మీకు ఇట్లా కనపడదు. ఏంటంటే మొత్తం టెంపుల్ హాల్ మొత్తం చూస్తే దేవుడి యొక్క గర్భాలయం కానీ, టెంపుల్ హాల్ కానీ, ఫ్లోరింగ్ కానీ ప్రతి ఒక్క స్తంభానికి అది మక్రానా మార్బుల్తో చేయబడింది. అంటే ప్రభుజీ ఇక్కడ మనకి బీచ్ వ్యూ కూడా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఏంటి స్వామివారి మీద ఏమైనా పడే ఎఫెక్ట్, సూర్యుడి కిరణాలు అట్లాంటివి ఉంటూ ఉంటాయి సాధారణంగా, అది కూడా ఉందా ఇక్కడ? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇటు మనకు ఎదురుగానే బీచ్ ఉంది. సో ఇదేంటంటే డైరెక్ట్గా ఈస్ట్ అన్నమాట. సో ఫస్ట్ సూర్యుడు ఉదయించగానే ఫస్ట్ కిరణాలు దేవుడి యొక్క ఆలయం మీద, దేవుడి చరణాల మీద పడుతుంది అనమాట. సో ఇంకా మీరు చూసే అద్భుతమైన వ్యూ అనమాట. ఎవరైనా గుడికి వస్తే ఒక మనశ్శాంతిని మంచిగా అనుభవించవచ్చు అనమాట. ఇక్కడ చాలా చక్కని గాలి, చక్కని గుడి, మంచి అద్భుతమైన దర్శనం ఉంటుంది. కూర్చొని మంచిగా జపం చేసుకోవచ్చు, కాసేపు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు అనమాట. అందుకే ఇది చాలా ప్రత్యేకమైన ప్లేస్ అనమాట. ఇట్లా ఒక సముద్రం ఒడ్డున ఒక గుడి, ఇంత పెద్ద భవ్యమైన గుడి, అందుకు మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనం ఎప్పుడైనా లైక్ వైజాగ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి తిరగడానికి, కానీ ఇట్లాంటి గుడికి వచ్చి మన లైక్ ఆ ప్రశాంతతని ఫీల్ అవ్వచ్చు మంచిగా. అంటే ఇక్కడ 3 ఉన్నాయి, మరి ఏ దేవుళ్ళు ఇక్కడ పెట్టబోతున్నారు? మీరు చూస్తున్నట్టయితే మొదటి ఆలయంలో గౌర్నితాయిల వారు ఉంటారనమాట. వాళ్ళు స్వయంగా కృష్ణ బలరాములు అనమాట. తర్వాత ఈ రెండో ఆలయంలో శ్రీ రాధా దామోదర్, రాధాకృష్ణులు వాళ్ళు ఉంటారు. ఇంకా మూడో ఆలయంలో శ్రీ సీతారాం లక్ష్మణ్ హనుమాన్, సో రామ్ దర్బార్ వారు కూడా ఇక్కడ ఉంటారనమాట. సో మీరు చూసినట్టయితే ఇది చాలా పెద్ద టెంపుల్. చాలామంది భక్తులు ఒకేసారి వచ్చి దర్శనం తీసుకోవచ్చు. మంచిగా భజనలు, కీర్తనలు, ప్రవచనాలు అవుతూనే ఉంటాయి టెంపుల్లో. ఇక్కడ ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో స్టాల్ కూడా నడుపుతున్నారండి. ఇవి ఏంటంటే వాళ్ళు స్వయంగా తయారు చేసినవి. ప్రతి దాంట్లో కూడా శ్రీకృష్ణుడిని గుర్తు చేస్తూ మనకి ఆయన ప్రతిరూపాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. కీ చైన్ దగ్గర నుంచి అగరబత్తులు, ఇంకా షోకేస్లో పెట్టుకోవడానికి చిన్ని బొమ్మలు, బలరామకృష్ణులు ఇలా కలర్ఫుల్గా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. చూడండి, ఎంతో పిల్లలకు కూడా ఎంతో అద్భుతంగా నచ్చుతూ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదిగోండి పెన్స్ కూడా, పెన్ మీద కూడా శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు వెన్న తింటున్నట్టుగా ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ప్రతి దాంట్లో కూడా హరే రామ హరే కృష్ణ అంటూ ఆ యొక్క తత్వాన్ని ప్రతిబింబించేలాగా ఇక్కడ రింగులు, ఇంకా కీ చైన్స్తో పాటు చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ మనకి. ఇక్కడ ఇవి మనం చెప్పుకున్నాం కానీ ఇవన్నీ గో ప్రోడక్ట్ అండి. ఏంటంటే ఆవు పేడతో అగరబత్తులు, ఇలా ధూప్ స్టిక్లు ఇవన్నీ చేశారు. ఇవన్నీ కూడా ఓన్ ప్రోడక్ట్, వాళ్ళే స్వయంగా చేస్తున్నారు. ఈ కలర్స్ కూడా కెమికల్ కాదట, మామూలు న్యాచురల్ కలర్స్తో వీటిని తయారు చేస్తూ ఉన్నారు. సో ఇవండి ఇస్కాన్ వారి ఆలయం యొక్క విశేషాలు. వీరు రోజు అన్నదానంతో పాటు ఎన్నో సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే హిందుత్వాన్ని అందరికీ తెలిపే విధంగా భగవద్గీత యొక్క సారాంశాన్ని కూడా వీరు వివరిస్తూ ఉంటారు. ఇంకా ఇలాంటి మరిన్ని అద్భుతమైన విశేషాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. వీక్షిస్తూనే ఉండండి VST న్యూస్. కెమెరామెన్ చైతన్యతో మహాలక్ష్మి.